హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము వినాయక పండగ రోజు దేవుడికి ఏమేం నైవేద్యాలు పెడుతున్నామో ఇప్పుడు చూపిస్తానండి. తాలికల పాయసం చేస్తున్నామండి. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన తుమ్మికూర కూడా చేస్తున్నాము. ఇవి రెండు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాము. తాలికల పాయసం ఎలా చేయాలి అంటే, ముందుగా తాలికలు చేసుకోవడానికి మేము ఆశీర్వాద్ పిండి తీసుకున్నామండి. అది కొద్దిగా తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఒక బేషన్ తీసుకొని అందులో కొద్దిగా పొడి పిండి చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా తాలికలు చేసుకోవాలండి. పొడిపిండి వేసుకోకపోతే తాలికలు చేసినవన్నీ అంటుకుపోతాయండి. అందుకే పొడిపిండి చల్లుకోవాలి. ఈ తాలికలు అన్ని చేసుకునే లోపు స్టవ్ వెలిగించుకొని ఒక బగాని పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి. అందులోనే బెల్లం వేసుకోవాలి. మేము బెల్లం పాయసం చేస్తున్నామండి. కొంతమంది చక్కెర పాయసం కూడా చేస్తారు. బెల్లం వేసి ఆ నీళ్లను మసలబెట్టుకోవాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఆ బెల్లం నీళ్లు బాగా మసిలిన తర్వాత మనం తాలికలు చేసుకున్నాం కదా, ఆ తాలికలను అందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కలపకపోతే ముద్దలాగా అవుతుందండి. ముద్దలా అవుతే పాయసం మంచిగా ఉండదు. ఈ పాయసాన్ని ఇలానే కలుపుతూ ఉండాలి. పాయసం ఒక పొయ్యి మీద అవుతుందండి. తుమ్మికూర ఇంకో పొయ్యి మీద చేసాము. ఈ తుమ్మికూర ఎలా చేసామంటే పెసరపప్పు, చింతకాయలు, పచ్చిమిర్చి, తుమ్మికూర వేసి చేసామండి. మేమైతే తుమ్మికూరను ఇలానే చేస్తాము. టేస్ట్ చాలా బాగుంటుంది. తుమ్మికూర పాయసం రెండు రెడీ అవుతున్నాయండి. పాయసంలో లాస్ట్ కి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, పాయసం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన రెండు నైవేద్యాలు రెడీ అయిపోయాయండి. ఇక్కడ వినాయకుడిని కూడా మంచిగా అలంకరించాము. వినాయకుని పూజలో 21 పత్రాలు వాడతారు కదా. 21 పత్రాలు కాకుండా కొన్ని పత్రాలు తీసుకొచ్చామండి. తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెట్టాము. వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాము. వినాయకుడి పూజను ఏకదిన్ సతి పత్ర పూజ అని కూడా అంటామండి. వినాయకుడి పూజలో 21 పత్రాలు పెడతారు కదా, వాటిని నేను చెప్పాలనుకుంటున్నానండి. 21 పత్రాలలో మొదటి పత్రం మాచి పత్రం. దీనిని మన వాడుక భాషలో మాచుపత్రి అంటాం, లేదా మాసుపత్రి అని కూడా అంటారండి. రెండవ పత్రం బృహతి పత్రం. దీనిని మన వాడుక భాషలో వాకుడాకు అంటారండి. మూడవ పత్రం బిల్వ పత్రం. దీనిని మన వాడుక భాషలో మారెడు ఆకు అంటారు. బిల్వ పత్రం అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉంటారు. నాలుగవ పత్రం దుర్వాయుగ్మం. దీనిని మన వాడుక భాషలో గరిక అంటారండి. ఐదవ పత్రం దత్తుర పత్రం. దీనిని మన వాడుక భాషలో ఆకు అంటారండి. ఆరవ పత్రం బదరి పత్రం. దీనిని మన వాడుక భాషలో రేగు ఆకు అంటారు. ఏడవ పత్రం అపమార్గ పత్రం. దీనిని మన వాడుక భాషలో ఉత్తరేణి ఆకు అంటారండి. ఈ ఆకు గణేశునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎనిమిదవ పత్రం తులసి. దీనిని మన వాడుక భాషలో తులసి ఆకు అంటారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది తులసి అంటారు కదా. తులసి కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. తొమ్మిదవ పత్రం చూత పత్రం. దీనిని మన వాడుక భాషలో మామిడాకు అంటారు. ఈ మామిడాకుని మనం అన్ని శుభకార్యాలలో వాడుతుంటాము. 10వ పత్రం కరవీర పత్రం. దీనిని మన వాడుక భాషలో గన్నేరు ఆకు అంటారు. 11వ పత్రం విష్ణుక్రాంత. దీనిని మన వాడుక భాషలో కూడా విష్ణుక్రాంత పత్రం అంటాము. 12వ పత్రం దాడిమి పత్రం. దీనిని మన వాడుక భాషలో దానిమ్మ ఆకు అంటారు. ఈ దానిమ్మ ఆకు లలిత సహస్రనామాల్లో అమ్మవారిని మనం దాడిమి కుస్మప్రభ అనే నామంతో పలుకుతుంటాం. 13వ పత్రం దేవదారు పత్రం. దీనిని మన వాడుక భాషలో దేవదారు అంటారు. పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన పత్రం అంటారు. 14వ పత్రం మరువక పత్రం. దీనిని మన వాడుక భాషలో మరువం అంటారు. 15వ పత్రం సింధువార పత్రం. దీనిని మన వాడుక భాషలో వావిలాకు అంటారు. 16వ పత్రం జాజి పత్రం. దీనిని మన వాడుక భాషలో జాజి పూల ఆకు అంటారు. 17వ పత్రం గండకి పత్రం. దీనిని మన వాడుక భాషలో దేవవాంచకం అంటారు. 18వ పత్రం శమి పత్రం. దీనిని మన వాడుక భాషలో
జమ్మి ఆకు అంటారు. 19వ పత్రం అశ్వత్థ పత్రం. దీనిని మన వాడుక భాషలో రావి ఆకు అంటారు. రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం అండి. 20వ పత్రం అర్జున పత్రం అండి. దీనిని మన వాడుక భాషలో తెల్లమద్ద ఆకు అంటారు. 21 పత్రం అర్క పత్రం. దీనిని మన వాడుక భాషలో జిల్లేడు ఆకు అంటారు. ఈ జిల్లేడు ఆకు అనేది శ్రీ మహాగణపతికి ఎంతో ఇష్టమైనదిగా చెప్తారు. జిల్లేడు ఆకు సాక్షాత్తు గణపతి స్వరూపంగా చెప్తుంటారండి. మేము మా ఇంట్లో పెట్టిన వినాయకుడికి ఇలా పూజ చేశామండి. మాకు చాలా మంచిగా అనిపించింది. వినాయకుడికి తాలికల పాయసం, తుమ్మికూర నైవేద్యంగా పెట్టామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.